హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆటోకి మనం బోర్ వచ్చిన తర్వాత మనం పాత బోర్ని ఆ సెట్ని అంతా కూడా డిసెంబ్లేజ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత కొత్త బోరు మనమైతే రీప్లేస్ చేయాలి. సో ఇప్పుడు రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు చాలా కంపెనీ నుంచి మనకైతే బోరు పిస్తున్న సెట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈరోజు వచ్చేసరికి నేను గ్రీవ్స్ బోరు పిస్తున్న సెట్ని అయితే కొత్త దాన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో అది మొత్తం ఈ వీడియోలో అయితే చూసేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి సో మొదటగా మీకు ఓల్డ్ బోర్ని అయితే చూస్తాను. ఇది వచ్చేసరికి మనకి ఉషా బోర్ సెట్. ఇక్కడ చూడొచ్చు, లోపల మీకు పిస్టన్ మూమెంట్ అనేది లోపల మీకు కనిపిస్తుంది. టీడీసీ నుంచి పైన పాయింట్ నుంచి బీడీసీ వరకు అయితే మూవ్ అవడం జరుగుతుంది. సో ఇదైతే సెట్ మనకి ఆయిల్ అనేది ఎవాపరేట్ అవ్వడం జరుగుతూ ఉంది. సో దానికోసం బోరు పిస్టన్ అయితే మార్చేస్తున్నాం. సో చూడండి పిస్టన్ ఎలా అయిపోయిందో. ఆయిల్ అయితే బాగా ఎవాపరేట్ అయిపోతా ఉంది. ఇక్కడ ఈ రెండు కూడా మనకి కంప్రెషన్ రింగ్స్, పైన ఉండే రెండు కూడా, కింద ఉండేది ఇది. ఈ మూడోది వచ్చేసి ఆయిల్ రింగ్, ఇది కనెక్టింగ్ రాడ్. సో ఈ సెట్ ని మనం చేంజ్ చేసి కొత్త దాన్ని అయితే రీప్లేస్ చేయబోతున్నాం. సో దీనికి సంబంధించి కొత్త బోర్ సెట్ ని అయితే చూస్తున్నాను నేను. ఇక్కడ మనం చూసేది వచ్చేసి BS2 బోరు పిస్టన్ సెట్. సో ఇది వచ్చేసరికి మనకి 3200 రూపాయలు అయితే పడుతుంది. అలాగే BS2 కాకుండా BS4 సెట్ అయితే మనకి 3800 రూపాయలు అయితే ప్రైస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ సెట్ ని నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో లోపల అయితే మనకి బోరు పిస్టన్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వచ్చేసి బై ద గ్రీవ్స్ కాబట్టి, సో గ్రీవ్సే స్టాండర్డ్ గా ఉంటుంది మీకు. రిమైనింగ్ కూడా మెకానిక్లు అయితే వేస్తూ ఉంటారు, కానీ గ్రీవ్స్ అయితే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. సో ఇవి వచ్చేసి పిస్టన్ రింగ్స్. ఓపెన్ చేయగానే మనకి పిస్టన్ రింగ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ రెండు వచ్చేసి కంప్రెషన్ రింగ్స్, పైన రెండు కూడా రెండు కంప్రెషన్ రింగ్స్. ఒకటి వచ్చేసి ఆయిల్ రింగ్ ఉంటుంది, లోపల చూడొచ్చు మీరు. ఈ లోపల స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి ఆయిల్ రింగ్. సో ఈ రెండు కూడా కంప్రెషన్ రింగ్స్. సో ఫస్ట్ గా మనకైతే గ్రీవ్స్ సంబంధించిన పిస్టన్ రింగ్స్ అయితే ఉంటాయి. మాకు వాళ్ళు ఒక సెట్ ఇచ్చాడు, దీన్ని అయితే మనం రిమూవ్ చేసుకున్నాం. చేసిన తర్వాత సో ఇప్పుడు చూడండి, దీంట్లోనే మనకి బోరు పిస్టన్ రెండు కూడా ఉండడం జరుగుతాయి. సో లూబ్రికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు దీంట్లోనే. ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి గడ్జన్ పిన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు చూస్ చేస్తాను అది. సో ఇది వచ్చేసి గడ్జన్ పిన్. తర్వాత లోపలైతే దీనికి సంబంధించిన లాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాక్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇది న్యూ బోరు. చూడండి, ఇక్కడ స్టాండర్డ్ మెన్షన్ చేశారు. గ్రీవ్స్ కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన బోరు. సో దానికి సంబంధించిన పిస్టన్. ఇక్కడ కూడా గ్రీవ్స్ మీరైతే జాగ్రత్తగా చూసుకొని అయితే తీసుకోండి. సో ఇది మనం దీని అమౌంట్ ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను, 3200 రూపాయలు అయితే అమౌంట్ అయితే పడింది. సో అలాగే ఇప్పుడు దీంతో పాటు సో హాఫ్ బోర్ వచ్చిన తరువాత ఫర్దర్ గా మనం ఎంతలో అయితే దాన్ని తక్కువలో కంప్లీట్ చేసుకోవచ్చు అంటే, దీంట్లో మెయిన్ గా మనకు కావాల్సింది ఆయిల్ అనేది మనకి ఎవాపరేట్ అవుతుంది అని అంటే, ఎవాపరేట్ అయ్యేటప్పుడు మనం చాలా మంది ఏం చేస్తారంటే రింగులు మాత్రమే చేంజ్ చేస్తారు. దాని వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత
మనకి దాదాపు ఒక 4 నెలలు 5 నెలల లోపలే మళ్ళీ బోరుకి అయితే రావడం జరుగుతుంది. సో నా సజెషన్ ఏంటి అంటే ఆయిల్ అనేది ఎవాపరేట్ అయింది. మీరు నార్మల్ గా చెప్పాలంటే ఆయిల్ అనేది ఎక్కువగా తాగేస్తుంది ఇంజిన్ ఆయిల్ అనేది అనుకుంటే మాత్రం మీరు క్లియర్ గా బోరు పిస్టన్ అయితే మార్చేసుకోండి. సెట్ కూడా మార్చేసుకుంటే మీకు ఈజీగా అయితే లైఫ్ అయితే వస్తుంది. అలాగే దాంతో పాటు ఇంకా నేను కొన్ని వాటిని అయితే చూపిస్తాను. సో తర్వాత ఇంకా దాంతో పాటు హైట్ లోనే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పుష్ రాడ్ సెట్. సో పుష్ రాడ్ సెట్ దీంట్లో సో ఇవి పుష్ రాడ్స్ అయితే ఉంటాయి, ఇవి కూడా ఇవి చేంజ్ చేసుకోండి. సో పుష్ రాడ్ సెట్ తర్వాత దీంతో పాటు ఇది వచ్చేసరికి కొత్త పుష్ రాడ్, గ్యాస్కెట్ నెంబర్ ఎంత? ఇది నెంబర్ 6. సో ఇది హార్డ్ బీటింగ్ స్మూత్ బీటింగ్ అప్పుడు అంటే మనకి ఇది తగ్గే కొంది బీటింగ్ అయితే పెరుగుతుంది. సో మనం 4 అట్లా వేసుకుంటే 4-5 వేస్తే హార్డ్ వస్తుంది. సో ఇది 6 గ్యాస్కెట్. సో ఇది గ్యాస్కెట్ ఖచ్చితంగా మార్చుకోవాలి మనం బోర్ చేసినప్పుడు అయితే. సో ఇప్పుడైతే మేము స్మూత్ బీటింగ్ కోసం 6 అయితే ప్రిఫర్ చేస్తున్నాం. పుష్ రాడ్ రబ్బర్లు ఇవి లోపల స్లీవ్ సెట్ అని ఉంటుంది. ఇదే మనకి 130 రూపాయలు పడుతుంది. సో తర్వాత ఇంజిన్ ఆయిల్ వచ్చేసి మనం వాల్వో లైన్ ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నాము. సో ఇది 1024 ప్రైస్ అయితే ఉంది, 3 లీటర్ల డబ్బా ఇది. సో ఇది మనకి 1540 గ్రేడ్ ఇంజిన్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాం. సో వాల్వో లైన్ కూడా చాలా స్టాండర్డ్ అయితే ఉంటుంది. సో మీరు చేంజ్ చేసుకునే దాన్ని బట్టి దాన్ని అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. ఏ వెహికల్ కైనా కూడా. సో తర్వాత దాంతో పాటు గ్రీవ్స్ బోర్ సెట్ కాబట్టి గ్రీవ్స్ దే మనం ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 120 రూపీస్ అయితే ఉంది. ఇది కూడా చూస్ చేస్తాను నేను అన్బాక్సింగ్ చేసి. సో ఇది మనకి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఇది కూడా మనకి గ్రీవ్స్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ 120 రూపాయలు ఇది. సో ఇలాగా మెయిన్ గా మీరు బేసిక్ గా బోర్ ని కంప్లీట్ చేసుకోవాలి. హాఫ్ బోర్ అంటే మాత్రం దాంట్లో ఇది పిస్టన్ బోరు సెట్ ఫిల్టరు తర్వాత పుష్ రాడ్ సెట్ తర్వాత పుష్ రాడ్ రబ్బర్లు తర్వాత ఇంకా గ్యాస్కెట్ తర్వాత దానికి వచ్చే ప్యాకింగ్స్. ఇక్కడ ప్యాకింగ్స్ ఇది వచ్చేసరికి మనకి హెడ్కి వచ్చే ప్యాకింగ్, ఈ ప్యాకింగ్ కింద. తర్వాత ఇవన్నీ కూడా రిమైనింగ్ అన్ని కూడా సైలెన్సర్ ఎగ్జాస్ట్కి వచ్చేవి ఈ ప్యాకింగ్స్. సో అంతే, ఈ బేసిక్ వాటితో మేమైతే పుష్ రాడ్, సో వీటితో అయితే మేము బోర్ని అయితే చేంజ్ చేయబోతున్నాం. సో అన్నిటికీ ప్రైస్ వచ్చేసరికి మనకి మొత్తంగా మినిమం ఒక 5000 లోపే అవుతుంది. సో అది మనకై మనం చేసుకుంటే 5000 లోపే అయితే బోర్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో అలాగే దీంతో పాటు ఇంజన్ బీటింగ్ అనేది ప్రాపర్ గా ఉండడం కోసం మేమైతే సైలెన్సర్ను కూడా తీసుకొచ్చేసాము. సో సైలెన్సర్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు. సో అన్ని గ్రీవ్సే చూస్తున్నాం కాబట్టి దీన్ని కూడా సైలెన్సర్ను కూడా గ్రీవ్స్ నుంచే తెచ్చుకోవడం జరిగింది. గ్రీవ్స్ కంపెనీదే స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి దీంట్లో నాయిస్ అనేది చాలా తక్కువగా వస్తుంది. లోపల మఫ్లర్ సెటప్ అనేది ఉంటుంది కాబట్టి 1883 రూపాయలు అయితే ఉంది. ప్రైస్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది BS2 వెహికల్ కి మళ్ళీ మీరు లేటెస్ట్ అనుకుంటారు, BS2. సో దీన్ని
ఫిక్స్ చేసాడు, ఫిట్టింగ్ చేసేటప్పుడు నేనైతే దీన్ని చూపించేస్తాను. బట్ దీని యొక్క అన్బాక్సింగ్ కూడా నేను చూపిస్తాను. అన్బాక్సింగ్ అంటే ఏం లేదండి, ఇక్కడ ప్యాకింగ్ అనేది ఉంది. ఆ ప్యాకింగ్ తీసి నేను ఎలా ఉంది, సో ఇది మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తాను. లోకల్ సైలెన్సర్కి దీనికి డిఫరెన్స్ అయితే చూడొచ్చు మీరు. సో ఇదేనండి గ్రీవ్స్ BS2 సైలెన్సర్. చూడొచ్చు మీకు ఇక్కడ కూడా గ్రీవ్స్ అనే స్టాండర్డ్ అయితే మీకు మెన్షన్ చేస్తున్నాడు. ఇది మనకి 1880 రూపాయలు అయితే పడింది. సో దీనికి అలాగే లోకల్ సైలెన్సర్కి డిఫరెన్స్ మీరు పక్క పక్కనే పెట్టుకుని చూడొచ్చు. ఇది లోకల్ సైలెన్సర్, ఇది 800 రూపాయలు మాత్రమే. సో లోపల మీకు ఎటువంటి మఫ్లర్స్ కానీ అంటే ఇక్కడ మెష్ కానీ లోపల ఏమీ ఉండదు. దానివల్ల నాయిస్ వచ్చినట్టు ఎగ్జాస్ట్ బయటకు అయితే వచ్చేస్తుంది. సో దానివల్ల మీకు చాలా ప్రాబ్లం అయితే వచ్చే అవకాశం ఉంది. నాయిస్ అయితే మీరు భరించలేరు. సో ఇక్కడ దీని లోపల అయితే మీకు సో దీని మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి ఎంత నీట్గా ఎంత క్లియర్గా అయితే ఇచ్చున్నాడు. ఎక్కడికక్కడ జాయింట్స్ కానీ అన్నీ కూడా క్లియర్గా ప్రాపర్ దానిలో అయితే మీకు ఉంటుంది. సో సౌండింగ్ కూడా చాలా వరకు స్మూత్ బీటింగ్ అయితే మీకు వస్తుంది ఇంజిన్కి. సో దీన్ని నేను ఫిక్స్ చేసేటప్పుడు సెపరేట్ వీడియోలో దీన్ని అయితే చూస్ చేస్తాను. అంతేనండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది ఫిక్స్ చేసేటప్పుడు పూర్తిగా బోర్ సెటప్ అనేది నేను చూస్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.